కొత్తోని తీసుకోకుంటే ఎట్లా పెరుగుతుంది? కాబట్టి ఈ కొత్త పాత అనేది బంద్ చేయండి. మోహన్ భాగవత్ గారికి లేనిది, నరేంద్ర మోదీ గారికి లేనిది మనకు అనవసరం. అట్లా ఎవరైనా చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు గుర్తుపెట్టుకో. ఇట్లా అని 20-30 సంవత్సరాల నుంచి జెండాలు మోసేటోళ్ళని ఎప్పుడు మరవద్దమ్మా. అటల్ బిహారీ వాజ్పేయి 23% తెచ్చుకోకపోతే నరేంద్ర మోడీ 38% తెచ్చుకోకపోవు 2019లో. ఎలక్షన్లు గెలవాలా, ఎలక్షన్లు గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలా. ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాక ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులు, చైర్మన్ పదవులు అన్నీ కూడా సంవత్సరాల కొద్ది, దశాబ్దాల కొద్ది జెండాలు మోసిన వాళ్ళకి ఇవ్వాలి. ఎలక్షన్లు మాత్రం గెలిచేటోడికే టికెట్ ఇవ్వాలి. సిద్ధాంతం అప్పుడు పెరుగుతుంది. లేకపోతే ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్లలో విన్నింగ్ క్రైటీరియా లేకుండా టికెట్లు ఇస్తున్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీ దశాబ్దాల నుంచి జెండాలు మోసేటోళ్ళకి మోసం చేస్తున్నారు. కొత్తోడు మోసం చేస్తలేడు. భారతీయ జనతా పార్టీ ఎదగడానికి అడ్డం పడుతున్న, జాయినింగ్లకు అడ్డం పడుతున్న వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నాశనం చేస్తున్నారు. అందరికీ నేను ఇస్తున్న మెసేజ్, ప్రభుత్వంలోకి భారతీయ జనతా పార్టీ బీజేపీని తెలంగాణలో పెంచడానికి అడ్డం పడుతున్నారు చూడు, వాళ్ళు మీ శత్రువులు. కొత్తోడు కాదు, వేరే పార్టీ వాడు కాదు. బీజేపీని పెరగడానికి అడ్డం వేస్తున్నారు చూడు, వాళ్ళు వివిధ క్షేత్రాల కార్యకర్తలందరికీ శత్రువము. అది నా మెసేజ్. అటువంటి వాళ్ళే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం, వసుదైవ కుటుంబకం అన్న మాటకి వ్యతిరేకం. కాబట్టి ఈ కొత్త పాత కథలు చెప్పొద్దు. పాత కార్యకర్తగా ఈ రాష్ట్రంలో పార్టీని పెంచటోడే నిజమైన శ్రేయోభిలాషి పాత కార్యకర్త.